ఇప్పుడు ఉన్న సమస్య ఎక్కడ అనంటే పర్యావరణాన్ని తప్పకుండా రక్షించాల్సిందే. కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి, దానికి కావాల్సినటువంటి పనులను చెయ్యాలి, పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని చెయ్యకూడదు అనేటటువంటి విషయాన్ని మన ధర్మం ప్రత్యేకంగా చెప్పకపోయినా అది చెయ్యాల్సిందే. అంటే అలాగని ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అనంటే పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని మన ధర్మం అసలు చెప్పనే లేదు. శాస్త్రముల్లో ఉన్నటువంటి ఏ ఆచరణని తీసుకున్నా కూడా అందులో పర్యావరణానికి ఉపకారం కలిగేటటువంటి పనులే ఉన్నాయి తప్ప పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఆచరణలు లేవు, మన ధర్మంలోనే లేవు. కాబట్టి ఆ పర్యావరణం యొక్క రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది వెనకటి కాలంలో. అయితే ఇప్పటి కాలంలో వచ్చినటువంటి అత్యాశ, మనిషికి ఉండేటటువంటి అత్యాశతో అనవసరమైన ఉన్నతి సరిపోకుండా ఇంకా అది చేయాలి ఇది చేయాలనే దాంతో ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఒక హిందూ అయినా సరే ఎవరైనా సరే తప్పకుండా పర్యావరణాన్ని రక్షించే ఆలోచన చేయాల్సిందే. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చెట్టును ఏదో పూజించడం మాత్రమే కాదు, దాన్ని తప్పకుండా సంరక్షించాలి.